సార్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉన్న దాంట్లో తప్పనిసరి పరిస్థితి ఫస్ట్ ఇక పెరగకుండా చేసుకోవటం ఒకటి, రెండు చంద్రబాబు నాయుడు గారు సంపదను క్రియేట్ చేయటం. ఉదాహరణకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పెట్టి ఒక బ్యాచ్ ఆడితే, ఉదాహరణకు మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది, కొమ్మేళ జరిగింది కదా, 1,00,000 కోట్లు వచ్చింది వాళ్ళకి ఆదాయం వచ్చి. దట్స్ కాల్డ్ సంపద క్రియేషన్. మామూలుగా ఏంది హిందూ మత సంబంధించిన ప్రోగ్రాంలు అది అడుగు మునిగెళ్తాలంటే వచ్చేదా? కాదుగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ ఎప్పుడు పడిందంటే సంపద క్రియేట్ చేయడం అనేది మెయిన్ సబ్జెక్టు. దానికి ఇంటర్నేషనల్ స్టేడియంస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు ఉపయోగిస్తే ఆ ట్యాక్స్, ఆ జిఎస్టీ మీద, ఉదాహరణకి ఈరోజు రాజధాని కడుతున్నారు కదా, కట్టేదంటే 50,000 కోట్లు పెట్టి రాజధాని కడుతున్నారండి. దాంట్లో జిఎస్టీ ఎంత వచ్చిందండి? 18% జిఎస్టీ వచ్చింది. సో నియర్లీ మనం పెట్టిన 40,000 కోట్లలో స్టేట్ గవర్నమెంట్ ఆదాయం మళ్ళీ 8,000-9,000 కోట్లు వస్తుంది. నువ్వేమి కట్టకపోతే ఏమి రాదుగా.